హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. దీన్ని టమాటో రైస్ అంటారు, లేక కిచిడి అంటారు. మీ పేర్లు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. నేనైతే దీన్ని టమాటా రైస్ అనే అంటాను. మా హస్బెండ్ మాత్రం దీన్ని కిచిడి అంటాడు. ముందుగా చెప్తున్నా, దీంట్లో కరివేపాకు కొత్తిమీర అయితే లేదండి, అది మీరు వేసుకోవాలి. రైస్ని శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. అలాగే ఒక పొటాటో, 1 ఆనియన్, 5 టమాటాలు, పచ్చిమిర్చీలు, ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. కావలసిన మసాలాలేమో బండ పువ్వు, మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే ఒక్క ఇలాచి. అది నా దగ్గర లేదు కాబట్టి ఇక వేసుకోలేను, మీరైతే తీసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ అయితే ధనియాల పౌడర్ తీసుకోవాలి. ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఇందాక చూపించిన మసాలాలన్నీ వేసుకోవాలి. అండ్ అవి వేగాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలును, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒక 1 మినిట్ అయితే ఇటు అటు కలుపుకోవాలి. ఇక్కడ మా చిన్నోడిని చూసారు కదండి, నేను కలుపుతాను చెప్పేసి వాడు ముందుకైతే వస్తున్నాడు. కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకొని కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలి. అంత చక్కగా మగ్గినాక ఇక రైస్కి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. అవి ఎసరొచ్చేంత వరకు వెయిట్ చేసి, ఎసరొచ్చిన తర్వాత ఈ నానబెట్టిన రైస్ని అయితే వేసుకోవాలి. 15 మినిట్స్ ఉడికించుకుంటే ఇక వేడి వేడి టమాటా రైస్ రెడీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.